నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలకు సర్వం సిద్ధం. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత. ఎస్పీ శేఖర్ రాజు. సామాజిక సేవలో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. మినరల్ వాటర్ సర్వేను ప్రారంభించిన కలెక్టర్. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ఎలాంటి లోటుపాటు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపి జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ డివిజన్ ఎన్నికల పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ, విధుల కేటాయింపు, సిబ్బంది పనితీరు బుధవారం పరిశీలించారు. నిర్మల్ జిల్లాలో 916 పోలింగ్ కేంద్రాల్లో 3500 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పీఓతో పాటు అసిస్టెంట్ పీఓ, 2 సహాయకులను నియమించడం జరిగిందన్నారు. రూట్ల వారీగా రూట్ ఆఫీసర్లను, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బుధవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ డివిజన్ పరిధిలో ఆయా పోలింగ్ స్టేషన్లకు అవసరమయ్యే సిబ్బందికి ఈవీఎం, వీవీప్యాట్, ఎన్నికల మెటీరియల్, వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ టీంల ఆధ్వర్యంలో రూట్ల వారీగా రూట్ ఆఫీసర్ల సమక్షంలో గ్రామాలకు తరలి వెళ్లారు. విలాస్ కుమార్ హోటల్ ఏమన్నా ఉంటే సార్ ఉన్నాయండి. మనం ఏం చేయాలి? ఆల్రెడీ ఉంటే మళ్ళీ సిఆర్సి ఫాలో కావాలి. మళ్ళీ క్లియర్ కొట్టేయాలి. ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ మొత్తం క్లియర్ చేసి ముందు ఇచ్చిండే, ముందు ఇస్తే మీరు అన్నీ మళ్ళీ కొట్టింది పేపర్లు స్లిప్లు అన్నీ బయట పడేస్తుంది. అట్లా కాకుండా మీరు ఎక్కేటప్పుడు ఆల్రెడీ మీకు సిఆర్సి చేసి ఇస్తుండ్రు. మీరు ఏం చేయాలంటే అక్కడ పోయి మాకు కాల్ చేయాలి. కౌంటర్ నెంబర్ 26. పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూలర్లు వంటి సౌకర్యాలను కల్పించామని, భోజన వసతి కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాట్లలో ఇది నా 20 ఇయర్స్ సర్వీస్లో ఫస్ట్ టైం ఇంత మంచి ఏర్పాట్లని నేను అనుకుంటున్నాను. మళ్ళా మైక్ సిస్టము, ఇంకేమైనా పీఓస్ ఏపీఓస్కి ఏమైనా డౌట్స్ ఉంటే వాటి ద్వారా వివరణ చూస్తున్నారు. అవి కూడా చాలా బాగున్నాయి సార్. మళ్ళీ అడగకముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల వివరాలను బుధవారం ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు సంజయ్ కుమార్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం, వీవీప్యాట్స్ను సక్రమంగా వినియోగించుకోవాలని, మాక్ పోలింగ్ను చేపట్టాలన్నారు. ఫామ్ నెంబర్ 16C, 17C అమలు చేయాలని ఆదేశించారు. విధుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదకొండవ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు పోలీస్ బలగాలకు జిల్లా ఎస్పీ శేఖర్ రాజు నేతృత్వంలో సూచనలతో కూడిన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు మరియు శాంతి భద్రతల దృష్ట్యా అన్ని సంరక్షణ చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగేలా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మరియు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు మరియు విద్యార్థినులకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన టీ-షర్ట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, బీఎస్ఎఫ్ కమాండెంట్లు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు గంటా రమేష్ జన్మదిన వేడుకలను మంత్రి నివాసంలో ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు అల్లుల గౌతమ్ రెడ్డి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ ఎరవోత్ రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంటా ఈశ్వర్, మూడు సత్యనారాయణ, నెరల వేణు, కోటగిరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవలో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం ద్వారా తమ సంపూర్ణ సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద శ్రీ భగవాన్ మురళీకృష్ణ ఆలయం, గాంధీ చౌక్, సుందర సత్సంగ ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందర సత్సంగ్ సంఘం సామాజిక సేవలో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి ఎందరో మంది ప్రజలు ప్రతినిత్యం జిల్లా కేంద్రానికి చేరుకుంటారని, వారందరికీ త్రాగునీరు అందించడం ఎంతో శుభ పరిణామమన్నారు. గతంలో కూడా పుష్కర సమయంలో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో సుందర సత్సంగ్ సభ్యులు పొలిశెట్టి కిషన్, విఠల్, పద్మనాభగౌడ్, గణేష్, ప్రభాకర్, రాములు, సత్యనారాయణ, వినాయక్, కిషన్, మురళి, శంకరమ్మ, శాంతి పాల్గొన్నారు. దేవీం వాచమజయంత దేవాస్తాం విశ్వరూపాపశుభస్సు ముహూర్తోస్తు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మంగళం ఓ మంగళం పూసలేత్రాయ చక్రవర్తనోజాయ సార్వభౌమాయ మంగళం ఓ మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షురుడి నివారణే పార్థసారే రాష్ట్రస్య అముకేతయా మాస గుమ్మానోజగం దివ్యాంగులందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు. జిల్లాలో గురువారం పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు ఓటు వేసేందుకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులకు సాయం అందించేందుకు సహాయకులను కూడా సైతం ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో ఆయా వీధుల్లో వికలాంగుల కుటుంబాల వాళ్ళు వెళ్లి ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా తీసుకురావడం జరుగుతుందన్నారు. ఓటు హక్కు వేసుకున్న తర్వాత తిరిగి వారిని ఇళ్లకు పంపిస్తామన్నారు. దివ్యాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురుకుల పాఠశాల సొసైటీ ఆధ్వర్యంలో ఏకరూప దుస్తులను, ట్రాక్ సూట్లను అందించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ గంగాశంకర్ ఈ సంగతి తెలిపారు. పాఠశాలలో మొత్తం 240 విద్యార్థులకు అందించడం జరిగిందన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఇతర సౌకర్యాలు అందించడం జరుగుతుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మామిడిమండలోని పొన్కల్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 7వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధి రాష్ట్ర మండలి సభ్యుడు చిక్కాల హరీష్ రావు, సర్పంచ్ పసుపుల భూమేశ్వర్, ఎంపీడీసీ మంగు వినోదలింగన్న, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నరేష్ రెడ్డి, జ్యోతిర్మయి, జగన్మోహన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉద్యోగులకు గురువారం సెలవుతో కూడిన వేతనాలను అమలు చేస్తున్నట్లు జిల్లా కార్మిక శాఖ అధికారి శ్రావణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేసుకున్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు దుకాణాలు, విద్యా సంస్థలు, ఫ్యాక్టరీ యజమానులు, ఉద్యోగులకు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దుకాణదారులు, వాణిజ్య సంస్థలు మూసి ఉంచాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీలోని 36 వార్డులో దివ్యాంగులకు ఓటు వేసేందుకు ఉచిత ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మొత్తం అన్ని వార్డులో వికలాంగులను గుర్తించి రూట్ల వారికి ఆటోలను పంపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం పట్టణంలో 21 ఆటోలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులు ఓటు వేయాలనుకుంటే మున్సిపల్ ద్వారా కేటాయించిన ఆటోలను సంప్రదించాలని కోరారు. ఇందుకోసం 3 నంబర్లు కూడా కేటాయించామన్నారు.
పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఈ నెల 16 నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాన్ని గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన అనుమతించబోమన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు సర్వం సిద్ధం, పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత. ఎస్పీ శేఖర్ రాజు. సామాజిక సేవలో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. మినరల్ వాటర్ సర్వేను ప్రారంభించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.